వెల్కమ్ టు PM7 భక్తి. కొత్త సంవత్సరం ప్రారంభం వేళ తిరుమలలో జనవరి 1వ తేదీకి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తుంది. ఈ రద్దీ దాదాపుగా కొత్త సంవత్సరం మొదటి వారం వరకు ఉండవచ్చు. ఆపై మళ్లీ వైకుంఠ ఏకాదశికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. అయితే ఈ నెల 16 నుండి ధనుర్మాసం ప్రారంభం కానుండటంతో ఇక స్వామివారికి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పఠించాలని నిర్ణయించారు. కొత్త సంవత్సరం జనవరి నెలలో రానున్న వైకుంఠ ఏకాదశి వేళ వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రాధాన్యతనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యత గల వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. భక్తులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని టీటీడీకి సహకరించాలని అధికారులు కోరారు. దర్శన టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు, కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదని వెల్లడించారు. అదేవిధంగా చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు 10 రోజుల పాటు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. భారీ క్యూ లైన్లు నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని తెలిపారు. దర్శన టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులనే దర్శనాలకు అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. భక్తులకు కేటాయించిన టైం స్లాట్ ప్రకారమే క్యూ లైన్ల వద్దకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక కొత్త సంవత్సరంలో వస్తున్న జనవరి నెలలో వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతించకూడదని డిసైడ్ అయ్యారు. 11 నుండి 19వ తేదీ వరకు వీరిని దర్శనాలకు అనుమతిస్తామని వెల్లడించారు. 3,000 మంది యువ శ్రీవారి సేవకులను, అవసరమైన మేరకు యువ స్కౌట్స్ అండ్ గైడ్స్ ను నియమించుకొని వారి సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగించుకోవాలని టీటీడీ వారు నిర్ణయం తీసుకున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామిని దర్శించుకునేందుకు టీటీడీ వారు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు.